ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలు చేరాయి. హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తీసుకురాబడిన ఈ నీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరమ సముద్రం వద్ద జలహారతి ఇచ్చి అధికారికంగా ప్రారంభించారు. జూలై 17న కర్నూలు జిల్లా మల్యాల లిఫ్ట్ నుండి విడుదలైన కృష్ణా జలాలు దాదాపు 738 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు కుప్పం చేరాయి. ఈ ప్రాజెక్టు ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 123 కిలోమీటర్ల పొడవు గల ఈ కెనాల్ సామర్థ్యం 215 క్యూసెక్కులు. దీని ద్వారా 110 చిన్న నీటిపారుదల ట్యాంకులు నిండుతాయని, సుమారు 6,300 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని అధికారులు వెల్లడించారు. అలాగే లక్షల్లో ప్రజలకు తాగునీరు కూడా అందే అవకాశం ఉంది. జలాల రాకతో కుప్పం నియోజకవర్గంలో ప్రజలు, రైతులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. ప్రతి ఊరిలో జలహారతులు, శోభాయాత్రలతో జలాల ప్రవాహాన్ని ఆహ్వానించారు. రైతుల సంవత్సరాల కల నిజమైందని స్థానికులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్ట్ నిరంతరాయంగా కొనసాగితే భూగర్భ జలమట్టాలు పెరిగి సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని అంచనా. కృష్ణమ్మ అడుగు పెట్టడంతో కుప్పం ప్రజలకు సృజల స్రవంతిగా మారిన ఈ ప్రాజెక్టు ప్రారంభం ఇప్పుడు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.